హలో హలో. ఇప్పటి వరకు దైవజనులకు మాట అన్నారు. ఆటలు ఆడినా పాటలు పాడినా దేవునికి మహిమ. ఇప్పటి వరకు చక్కగా కోలాటంలో వింత చూపించిన ఈ బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ హ్యాపీ క్రిస్మస్ శుభాలు దీవెనలు వారికి మెండుగా నా మాట ఇంటలాడు ఆలదే మరణాత. అందుకోసం తల్లే ఈ సమయంలో సభా అధ్యక్షులుగా సుశాంత్ గారు వచ్చి సభా అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమం జరిగిస్తారు. వారి బావగారు వచ్చే వరకు. మంచిది. అందరికీ మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మరి దేవుడు ఈ యొక్క దినమున ఇలాగున మరి ఇక్కడ జరుగుటకు దేవుడు తన యొక్క కృపను చూపించి ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. మరి తెలియజేసినటువంటి ప్రకారముగా మన మధ్యలోనికి మరి దైవ వర్తమానికులు పాస్టర్ బి మార్తా ప్రబోధ్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి మొదటి ప్రసంగముగా వారు మనకు దేవుని యొక్క వర్తమానమును అందించబోవచ్చు ఉన్నారు. మరి దైవ వర్తమానికులే కాదు కానీ వారు మంచి సువార్త గాయకులు కూడా వింటూ ఉన్నారు. మరి వారు మనకు దేవుని యొక్క వర్తమానమును అందించబోవచ్చు ఉండగా శ్రద్ధతో ఆలకిద్దాము. అయ్యగారికి సమయాన్ని అప్పగించుచూ ఉన్నాం. దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో దేవమారుగానముల్ ఉదేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను ఓవా చూడ భువి దివి క్రిస్మస్. ఓవా చూడ భువి దివి క్రిస్మస్. అందరికీ మరణాత. ఈ పరిశుద్ధ ఆశీర్వాద ఆదివార దీవెన కార్యక్రమములు రాకడ ముగింపుతోనే మరొక రాకకు ఆహ్వానమును ఏర్పరచుకొనుటకు శ్రీకారము చుట్టుకొని గొప్ప తలంపుతో ఈ కార్యక్రమము నిర్వహించిన ప్రియులు జాయింట్ సెక్రటరీ గారు సుధాకర్ గారికి నా నిండు వందన హృదయపూర్వక మరణాత. అలాగే అమ్మగారికి మరణాత. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి దైవ యాజకులకు మరణాత. చేరి ఏకీభవించిన మీ అందరకు ప్రభు పేరిట క్రిస్మస్ మరణాత మరణాత. అలాగుననే పెద్దలైన వారు రెవరెండ్ రవి అయ్య గారికి కూడా నా మరణాత. క్షమించాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను ప్రేమతో ఆహ్వానించారు మా అన్నగారు. వారెక్కడ కనబడలా, ప్రభుదాస్ కిరణయ్య గారు వారెక్కడ కనబడలా. ఏదేమైనా వారు నన్ను వర్తమానానికి పిలిచి వారు వర్తమానం చెప్పటానికి వేరే స్థలానికి వెళ్ళారట. దేవుడు ఘనముగా అన్ని ప్రదేశములలో అన్నగారిని అలాగ వాడుకుంటూ ఉన్నారు. అలాగే వారు ఇక్కడ లేకపోయినప్పటికీ నా మరణాతలు వదిన గారి పక్షంగా వదిన గారికి తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మరణాత. ఇక సమయము ఏమాత్రము వృధా చేయక ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయమును ఘనపరచబడిన సంఘమైన మనలను బట్టి ప్రభు ఇచ్చిన ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమమును జయకరముగా జరిగించున్న ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చదవగలిగిన వారు కాస్త సహకరించండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి
నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, క్రొద్ది నరులము దిద్ది మమ్ములను మీ యొద్ద చేర్చుము నాయనా అని మా దైవజనులు వారిని బట్టి మమ్మల్ని అందరినీ సరిదిద్దగలిగే ధన్యతను ఈ పాట ద్వారా మాకు అందించారు ప్రభువా. రాకడ మాసము సిద్ధపాటు మాసము. రాకడకు సిద్ధపడిన వధువుకు పరిశుద్ధ తలంపులను గత దినములో మీరు అనుగ్రహించి ఉన్నారు గనుక ఈ క్రిస్మస్ కాంతుల యొక్క మహిమానుభవములుడికి ప్రవేశించుండగా నీ ప్రభావము చేత మమ్మల్ని అందరినీ నింపి చదవబడిన వాక్య భాగములో ఉన్న పరిశుద్ధ మర్మములను మా హృదయమునకు మీరే గ్రహింప చేయుమని మర్మ బోధకుడైన యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్. ఆమేన్ అంటే అలాగున్నే జరుగును. ప్రభువునందు దేవుని ప్రియ సంఘమైన వారలారా, ఈ వాక్యమును మనము గమనించినట్లయితే మన యొక్క పాప భరితమైన జీవితమును సహించుచున్న ఈ పరిస్థితులను బట్టి మానవుడు మోయలేనంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు గనుక దేవుడే తన ప్రియకుమారుని ఈ లోకమునకు అనుగ్రహించి మనపై పడవలసిన శిక్షను తన కుమారుని మీద ఆయన విధించారట. అందుకే భక్తులైన వారు దైవజను కాలములో అడిగారట, ప్రభువు ఎంత పరిశుద్ధుడు అని అడిగారంట. ఏమని అడిగారండి? ప్రభువు ఎంత పరిశుద్ధుడు. మరి ఈరోజు అంటాం, ఈయన చాలా మంచోడండి అంటే ఎంత మంచోడో అంటాం. అంటావా అనవా? అంటాం. అలాగే ప్రభువు ఏమై ఉన్నారు? ఆయన మంచివాడు కాదు, పరిశుద్ధుడు. అంటే లోకములో ఉన్న రుసుమంతైన పాపమైనను ప్రవేశించని మహోన్నతుడైన దేవుడు. అందుకే దైవజనులు కూడా రాస్తూ ఉన్నారు ఒక పద్యములో, తలపులోనైననే తట్టు చూచిన గాని రవ్వంతయైననే రంబులేదో, జనులు చెప్పినది తా వినుట పరీక్షింప రవ్వంతయైననే రంబులేదు, చెప్పిన మాటలను చేర్చి విచారింప రవంతయైననే రంబులేదు. ఏమిటట? తలపులోనైనా నీ తట్టు చూచినా గాని రవ్వంతైనా నాకు నేరము కనబడలేదు. పోనీ జనులైన వారు చెప్పిన మాటల్లోనైనా ఆయనలో తప్పుందేమో కనిపెడదామనుకుంటే ఆ మాటలో కూడా ఏమి లేదంట, తప్పు లేదంటే ప్రభు మీద చాడీలు కూడా ఎవరు చెప్పటం లేదట. మూడవది, ప్రభు మాట్లాడుతున్నప్పుడు మాట ద్వారానైనా 4 మాటలు పట్టుకుని ప్రభువును ఇరికిద్దాము అనుకున్న వారికి కూడా ప్రభు మాటలో కూడా ఎక్కడ దోషము దొరటము లేదు. ఎందుకంటే ఆయన ఎవరంట? నీతిమంతుడు అవివాహిని జనరుండు, మనుజులన్మించిన అద్భుత మానవుండు, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. ఏమిటట? మనుజులను మించిన అద్భుత మానవుండు, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. అనగా 33.5 సంవత్సరముల పరిశుద్ధ జీవితమును ఈ లోకమున గడిపిన ప్రభువు యొక్క ఇహ చరిత్రలో తలపులో కానీ మాటలో కానీ ఈరోజు మనము ఆరాధన జరిగించుకున్నాం. పాపముల పుదల క్రమములో జన్మమును బట్టి, నైజమును బట్టి, తలంపులను బట్టి, చూపును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి, ప్రవర్తనను బట్టి మనం ఏమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. కానీ ప్రభువును బట్టి గమనిస్తే ఏ విషయమునందు ఆయన ఏమై లేరట? పాపము అంటలేదట. అందుకే
భక్తులు అన్నారట, ఈయన అనాది పరిశుద్ధుడు, అనంత పరిశుద్ధుడు. ఆయన ఏ పరిశుద్ధుడంట? ఇంకా కొలవలేమన్నమాట. అందుకే అనాది పురుషుడైన దేవునిని ఆరాధించడనే కీర్తనలో ఒక్కండే దేవుండు ఒంటరిగానే ఉండే అనాదిని, ఆ ఒంటరిగా ఉన్న ప్రభువు అప్పుడూ పరిశుద్ధుడే. రేపటి రెండవ రాకడలో సంఘమైన మనలను కొనిపోయి ఆయన కుడి పార్శ్వము మీద కూర్చుండబెట్టు సమయమున కూడా ఆయన ఏమై ఉన్నారు? అంతే పరిశుద్ధుడై ఉన్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు ఏదైతే క్రిస్మస్ పండుగ యొక్క తొలి దినాన్ని అనగా క్రిస్మస్ మాసం యొక్క తొలి అంతస్తును మనం పురస్కరించుకుంటూ ఈ ధ్యాన తుఫాన్ అంటున్నారు. ఎక్కడ తుఫాను? ఏమని చెప్పాలి? ఎక్కడ తుఫాను? మనమే పాడుకుంటాం, ఆశీర్వాదం బుల్మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో వచ్చియున్నాము నీ దివ్య వాగ్దానముల్, ఇమ్మాహి మీద కుమ్మరించుమో దేవా, కుమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుమో దేవా. చాలండి, నువ్వు పాడావు కాబట్టి ప్రభువు జన్మం ఎలాగైతే ఆశీర్వాదంగా దిగొచ్చిందో, దేవుడు రాగా ఆయన ఎలా ఉండాలో ఆయన ఆనందాన్ని, ఆయన పరిశుద్ధ అంతస్తును ఆ మేఘం ఎలా చెప్పాలో తెలియజేయక ఒక వర్షమును ఆశీర్వాదంగా కురిపించిందట. అందుకే వాతావరణం అంతా చల్లగా ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు? అనాది పరిశుద్ధుడు, అనంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకమునకు నరునిగా వచ్చుటను బట్టి సర్వలోకము ఆకర్షించిపోయి చూస్తుంది గనుక భక్తులు అన్నారు కదా, భక్తుడైన మహాభక్తుడైన లూకా గారు 2వ అధ్యాయంలో ఆఖరిలో రాస్తారు ఏమని? వెంటనే సర్వ సైన్య సమూహములు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు చెప్పాలి, మీరు చెప్పాలి, భూమి మీద సమాధానం. అంటే ఇది ఏ స్థలము అనగా సర్వసాధారణమైన భూమి అయితే కాదు. నన్ను అడిగితే ఇది ఏ భూమి కాదట, సర్వసాధారణమైన స్థలం అయితే కాదు. ఎక్కడైనా ఉన్నత స్థలం ఉంటుంది, కానీ ప్రభువు రాకతో ఇది సర్వోన్నతమైన స్థలముగా మారిపోయిందట. మరి ఇంతటి మహోన్నతమైన స్థలమును జాడగా చూపించినది ఎవరు అనగా ఒకే ఒక్క తూర్పు చుక్క. ఎవరట? ఒకే ఒక తూర్పు చుక్క. ఈరోజు క్రిస్మస్ మాసమును ప్రారంభించాలి అంటే చుక్క పుడితేనే క్రిస్మస్ ఆనందం మొదలైనట్లు లెక్క. అర్థమైందండి? మరియమ్మ గర్భములో ప్రభువు శిశువుగా పడక మునుపే తల్లి బిడ్డని ఎన్నేళ్ళ మోతదే? అమ్మ, ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు. 9 నెలల కాలము తన ప్రేమను బిడ్డకు ఉళ్ళూరుస్తూ బిడ్డను పెంచుద్దట. కానీ తూర్పు జ్ఞానులైన వారు 2 సంవత్సరాల ముందే ఒక చుక్కను చూస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అంటే చుక్క పుట్టిన తరువాత, చుక్క పుట్టుకతోనే క్రీస్తు యొక్క క్రిస్మస్ పండుగ క్రమం ఏమైంది చెప్పండి? ఆరంభమైంది. ఏమైందట? అందుకే అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో లక్షణముగా ఉండవలయును దాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించెడు. నక్షత్రంబగు బాలుడు జన్మించే. చాలండి, అక్షయమగు చుక్క ఒకటి. అక్షయము అనగా క్షయం అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? క్షయం అంటే నశించిపోయేది, అక్షయం అంటే నశింపు లేనిది. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ చుక్క ఎప్పుడైతే పుట్టిందో సూర్య చంద్రులకు పని లేకుండా పోయిందట. ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమైతే ఊ అనండి ఒకసారి. ఓ గట్టిగా అన్నారు, బాగుంది, చాలా సంతోషం. ఏమిటట? ఈ చుక్క ఎప్పుడైతే ఆకాశములో పుట్టిందో వెంటనే సూర్య చంద్రుల యొక్క పని భారం తగ్గిందట. ఎందుకంటే దేవుని వాక్యమును బట్టి ఈ దినమున అక్షయమగు చుక్క యొక్క
పరిశుద్ధ 5 ఆశీర్వాదాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో న్యాయపడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చాలండి, ఇప్పుడు 11వ వచనం చదవండి అమ్మా. ఇప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైనా. చాలు చాలు. ఈ రోజుకి ఈ గొప్ప మాట యొక్క గొప్పతనమును తెలుసుకుని మీరు కూడా గొప్పగా మార్చబడి గొప్పవాడైన దేవుని యొక్క అంతస్తులోనికి ప్రవేశించే ధన్యత త్రిత్వ దేవుడు చేరి వచ్చిన మీ అందరకు దయచేయునుగాక. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. నా మాట ఒకసారి బాగా ఆలకించి చెప్పండి సమాధానం. ఎందుకంటే నాకు సమాధానం తేలపోతే నేను వదలను. నేనేం చేయను? వదలను. నేను కూడా మిమ్మల్ని వదలను. దావీదు పట్టణమందు నేడు అంటే ఎప్పుడు? ఈరోజు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది చాలా మంచి మాట, శ్రేష్టమైన మాట. కానీ వాక్యాన్ని బట్టి యెషయా మహాభక్తుడు 9వ అధ్యాయము 6వ వచనములో రాస్తాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి. ఏమిటంట? ఎక్కడ యెషయా గ్రంథము, ఎక్కడ లూకాసు వార్త? ఎక్కడ యెషయా 9వ అధ్యాయములో ప్రవచనము, ఎక్కడ నెరవేర్పు? ఆ ప్రవచనమునకు ఈ నెరవేర్పునకు ఎంత దూరం ఉంది, ఎంత కాలగమనం ఉంది, ఎంత విస్తారమైనటువంటి స్థితి ఉందో గమనించండి. ప్రభు పుట్టక మునుపే పుట్టారంటున్నారు యెషయా ప్రవక్త. ఏలయనగా మనకెవరు పుట్టారట? శిశువు పుట్టెను, ఆ మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అప్పుడే ఆయన కుమారునిని చూసేశారట. అలాగని మీరు చూస్తే దూత అంటూ ఉంది ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నక్షత్రాలు పెట్టుకున్నారా? స్టార్ నిలబెట్టుకున్నారా? ఏమండి నిలబెట్టుకున్నారా? నన్ను కొనిమ్మంటారా? చెప్పండి మరి, మాట్లాడరేమి? ప్రతి ఒక్కరూ ఆకాశములో చేరి ఉన్న తూర్పు చుక్కను మీ గుమ్మమున అనగా మీ గృహము యొక్క అంతస్తు పైన దాన్ని ఏం చేశారంట? పదిలంగా భద్రంగా దాన్ని ఏం చేశారు? ఒక ముడి వేసి మీ గృహమును ఆనంద గృహముగా, వెలుగు గృహంగా మార్చుకున్నారు. ఈ నక్షత్రములో 5 ప్రధానమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయట. ఇప్పుడు ఒక నక్షత్రానికి అనగా స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. వెళ్ళారు అందరూ ఇలా ఎట్టండి చెయ్యి, 5 ఉంటాయి. సరిపోయిందా? ఇప్పుడు ఈ 5 కోణాలు 5 ఆశీర్వాదాలు ఇస్తున్నాయి అంట. మొదటిగా చూసినట్లయితే వెలుగు. మొదటిది ఏంటండి? వెలుగు. రెండవదిగా అభయము అనగా భరోసా. మూడవదిగా చూసినట్లయితే సమాధానము. మూడవది ఏమిటంది? సమాధానము. నాలుగవదిగా చూసినట్లయితే మార్గము. ఐదవది రక్షణ. మొదటిది ఏమిటి? వెలుగు. రెండవది అభయము. మూడవది సమాధానము. 4 మార్గము. 5వది రక్షణ. ఈ 5 కోణములు 5 అంతస్తులు ఇస్తున్నాయట. మీరు మీ వాక్యములోనే స్పష్టంగా చదివారు. చూద్దాం. 2వ అధ్యాయము లూకాసు వార్త 8వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అమ్మా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, చూడుము చీకటి
చదవాలమ్మా. చూడుము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి కటిక చీకటి జనములను కుమ్ముచున్నది. జనములు కుమ్ముచున్నది. ఆ యెహోవా ఆ. నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ తల్లి. ప్రభునందు ప్రియబిడ్డలారా, అక్కడ 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే యెహోవా నీ మీద ఉదయించి ఉన్నారు. రెండవది ఆయన మహిమ కూడా నీ మీద. ప్రభు వాక్యములో యెషయా భక్తుడు అంటాడు, రాకడ యొక్క సూచనలు చెప్పినప్పుడు, హెచ్చరిక చెప్పినప్పుడు, ప్రభువు యొక్క దినము వచ్చినప్పుడు జనము మీదకు జనము, రాజ్యము మీదకు రాజ్యము వస్తుందట. అలాగునే ప్రభువు కూడా అంటున్నారు, ఆ సమయము వచ్చినప్పుడు నా ప్రజలను నేను రక్షించుటకు వారికి నేను కృప వెంబడి కృపను నేను అనుగ్రహిస్తాను. చాలా సంతోషం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది క్రిస్మస్ మాసం కాబట్టి అసలు కృప అనేటువంటిది ఎక్కడి నుండి మొదలైందో తెలిస్తేనే కదా. ఏమండి, నిజమా కాదా? ఎక్కడి నుండి మొదలైందో తెలిస్తేనే అసలు అది మనకు కావలసిందా, మనకు ఇవ్వబడవలసిందా, ఇవ్వబడినదా అన్న విషయం మనము గ్రహించగలం. మొదటిగా చూస్తే భక్తులే అంటున్నారు, తల్లి అయిన మరియా ఆమె ప్రభు యొక్క అంతస్తును పొందుకుని దూత ద్వారా ఒక ఉన్నతమైన వాక్కును ఆమె సంపాదించుకుంది. ఏమిటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, యెహోవా నిన్ను ఏర్పరుచుకున్నారు, తన ప్రియ కుమారుని నీ గర్భమున జన్మింపజేయుటకు ఆయన ఏమై ఉన్నారు, ఇష్టపడుచున్నారు అన్న మాటను గాబ్రియేలు దూత ద్వారా మనము వాక్యములో చూడవచ్చు. ఇప్పుడు ప్రభునందు ప్రియబిడ్డలారా, ఇందాక వాక్యములో ఏమని చదివారు? యెహోవా నీ మీద ఉదయించి ఉన్నారు, ఆయన మహిమ కూడా నీ మీద కనబడుచున్నది. ఒకసారి చూడండి అమ్మా, నాకు కొంచెం పొట్ట పెద్దది కదా, పర్లేదులే. ఇదే గర్భం అనుకోండి, యెహోవా నా మీద అనగా మరియమ్మ గారి మీద ఉదయించగా ఆమె గర్భఫలములో ఎవరున్నారు చెప్పండి? ప్రభువు ఉన్నారు. కృప వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఆమె ఎవరు? దయాప్రాప్తురాలు కాబట్టి. ఆమె ఎవరమ్మా? దయాప్రాప్తులు అనగా దేవుని యొద్ద నుండి దయ పొందుకున్న తల్లి కాబట్టి, దేవునినే తన గర్భములో ధరించుకున్నది కాబట్టి ఆమె దయాప్రాప్తురాలు. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. మొదటి కృప వచ్చేసింది. మరి కృప రాగానే వెంబడి కృప కూడా వచ్చేయాలి కాబట్టి ఎప్పుడైతే ప్రభువు వారు తల్లి గర్భములోనికి ప్రవేశించారో వెంటనే ఏం చెప్పండి? ఆయన మహిమ కూడా, చదువు తల్లి, ఆయన మహిమ కూడా నీ మీద కనబడుచున్నది. కృప వెంబడి ఏమొచ్చింది? కృప వచ్చింది కదమ్మా. వచ్చిందా లేదా? అలా చూస్తారేంటమ్మా నా వంక? అర్థమవుతుందా? యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. చల్లగాలికి బొబ్బు ఉంటున్నారా ఏంది కొమ్మ తీసి? లేకపోతే అయ్యగారు కొంచెం లేటుగా వచ్చారని కోపం ఏమైనా పెట్టుకున్నాను నా మీద? లేదు కదా. చాలా సంతోషం అండి. మరియమ్మ గారి గర్భమునకు శిశువైన ప్రభువుగా ఆయన గర్భములోకి రాగానే ఒక కృప, ఆ కృప ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చిందో పరలోకమునందున్న మహిమంతా ఎక్కడికి వచ్చేసిందట? ఎక్కడికి వచ్చేసిందట? మరియమ్మ గారి మీదకి వచ్చేసిందట. ఎందుకంటే ఆమె ఏమైపోయింది? పరలోకములో ఉన్న దయంతా పొందుకున్న తల్లి అయిపోయింది ఆమె. పరలోకములో ఉన్న దయంతా ఎవరి మీదకి వచ్చేసింది? ప్రభువే గర్భములోకి వచ్చేసారంటే దయ్యేపాటిదండి. అది కూడా ఎక్కడికి వచ్చేసిందంట? మరియమ్మ గారి మీదకి వచ్చేసింది. అందుకే మన వాక్యములో ప్రభువు అనగా మరియమ్మ గారు, ప్రభువు ఇద్దరు అలా ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వస్తుంటే ఆమె అంటది, ఆమె దయాప్రాప్తురాలు, కృప వెంబడి కృప పొందుకున్నది గనుక ఆమె ఏమంటది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను అంటే చూసారా? అక్కడ మాట గమనించండి. వచ్చుచున్నది ఒక్కరే, కానీ ఆమె ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ. ఇక్కడ ప్రభువును చూపిస్తుంది, తల్లిని అంటే కృప వెంబడి కృపను ఆమె చూపిస్తూ ఉంది. ఈ నక్షత్రము కూడా ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదాన్ని చూపిస్తుందట. ఏమిటంటే నక్షత్రము మొదటిగా ఇచ్చే అంతస్తు వెలుగు. మొదటిది ఏమిటండి? వెలుగు. ఇదే యెషయా గ్రంథము 60వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. లెమ్ము తేజరిల్లము
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. ఉదయించెను. ప్రభునందు ప్రియబిడ్డలారా, యెహోవా మహిమ మన మీద ఉదయించెను. లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ పరిశుద్ధులైన గొల్లలైన వారంట రాత్రివేళ తన మందలను వారు కాచుకొనుచుండగా ప్రభువు దూత వచ్చి వారి మధ్యకు వచ్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, అనగా మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఆ కాలం వరకు మనుషులకు చీకటి అలవాటైపోయిందంట. మనుషులకి ఏమైపోయిందండి? చీకటి బాగా అలవాటైపోయిందన్నమాట. ఎందుకంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు ఏమైపోయింది? ఒక ఘోర పాపంగా మారిపోయింది. ఇంకా ఆ చీకటి జీవితం వాళ్ళకి ఎలా అయిపోయింది చెప్పండి? ఎందుకంటే రాత్రి వేళ వారి మందలను వారు కాచుకొని చూడగా, కనుక రాత్రి ఎవరైనా మందలు కాతారా చెప్పండి? పోనీ మన వాళ్ళు ఎవరైనా కాతారా? పగటేళ్ళ గొర్రెలు చూసుకుంటమే కష్టం, ఇంకా రాత్రి వేళ కూడానా? అంటే వారు ఎందుకు అంత ప్రత్యేకంగా వాక్యము లిఖించారంటే, ఇంకా వారి జీవితమును బట్టి, ఈ లోక పాప భారాలను బట్టి పగటికి రాత్రికి ఏం లేదట, తేడా లేదు. ఇక అలా వెళ్ళిపోతూ ఉన్నారంతే, జీవితాన్ని అలా కొనసాగిస్తూ. ఆ రాత్రి వేళ వారు ఆ మందలను కాస్తూ ఉండగా ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏమైపోయారంట? మిక్కిలి భయపడిపోయారంట. ఒక వచనం చూద్దాం, ఎందుకు వారంతా భయపడ్డారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరేమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంటే అప్పటి వరకు చీకటి జీవితమే వారికి ఏమైపోయింది? అలవాటైపోయింది. ఉన్నపాటుగా ఒక చిన్న లైట్ అక్కడికి రాగానే వారు ఏమైపోయారంట? కంగారు పడిపోతున్నారు అన్నమాట. కంగారు పడిపోయి వారు దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి ఏమొచ్చింది? వెలుగు వచ్చి ఉన్నది. ఈ నక్షత్రమట ఈ లోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుచున్నారు. అంటే ఈరోజు ప్రభువు ఎంత గొప్పవారంటే, ఆది కాండం ప్రారంభంలో చూస్తే పగటి నేలుటకు సూర్యుని, రాత్రి నేలుటకు చంద్రుని చేశాడు దేవుడు. ఈ రెండింటిని ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ వర్తమానము నిమిత్తము. ప్రభు అక్కడ ఉన్నాడని వాళ్ళిద్దరిని ఎందుకు ఉపయోగించలేదు? తూర్పు చుక్కని ఎందుకు ఉపయోగించాడు ప్రభు? ఎప్పుడైనా గమనించారా ఈ మాట? భూమంతా వెలుగునిచ్చాయి, సూర్యచంద్రులు భూమంతా వెలుగునిచ్చాయి. కానీ ప్రభువు జాడెక్కడుందో చూపించలేకపోయి. ఎందుకో చెప్పనండి? మాకే రూపమేర్పరచిన దేవదేవుడు, మమ్మలను జ్యోతులనుగా చేసిన ఈ దేవదేవుడి యొక్క జాడ చెప్పేంత వెలుగు మా దగ్గర ఉందా లేదా? ప్రభువు ఎవరు? సమీపింపరాని తేజస్సులో. ఆయనది ఏ తేజస్సు అంట? సమీపింపలేని తేజస్సు అట. అంత తేజస్సులో ఉన్న ప్రభువు మాకు కాస్తో కోస్తో ఒక 0.1% సూర్యుడిగా నాకు, చంద్రుడిగా అతనికి ఏమిచ్చారు? వెలిగిచ్చారు. ఆ వెలుగుతో అంత తేజోమయుడైన ప్రభు యొక్క జాడను మేము చూపగలమా? మేము చూపలేము అని అంటున్నారంట సూర్యచంద్రులు. అందుకే వీరి యొక్క బాధ్యతను ఎవరు తీసుకున్నారు చెప్పండి? ప్రభువు వీరిద్దరిని మినహాయించి ప్రభు విషయమై ఒక తూర్పు చుక్కను ఏర్పాటు చేశారు. నాదొక గొప్ప సందేహమే ఈరోజే నాకు తీరింది. ఏమిటంటే, భక్తులైన, గనులైన, జ్ఞానులైన వారు 2 వత్సరాలు పైబడి వారు ప్రయాణం చేస్తున్నారు. మిద్యానరణ్యము మీదగా, ఐఫెలా లేత బచ్చల మీదగా వారు నడుచుకుంటూ వస్తూ, ఒంటెల సమూహము షాబా మీదగా వారు వస్తూ ఉన్నారు. బంగారు ధూప ద్రవ్యములను తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఈ తూర్పు చుక్క వీరికి దారి చూపిస్తుంది. చుక్క ఎప్పుడు కనబడుతుంది మనకు? పగలా రాత్రా? పగలా రాత్రి అండి? రాత్రేగా. మరి వీళ్ళు పగలు కూడా ప్రయాణం చేసేసారు. ఎలా ప్రయాణం చేసేసారు చెప్పండి? ఈ తూర్పు చుక్క ఎంత ప్రకాశమానముగా ఉన్నదంటే సూర్యుని కూడా ఇది ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. చంద్రుని కూడా ఇది డామినేట్ చేస్తుంది. ఎంత డామినేట్ చేస్తుందంటే
ప్రభువు మహిమంతా ఆ పరిశుద్ధమైన చుక్కలోనే ఇమిడిపోయినంత గొప్పగా వెలిగిపోతుంది. అంత వెలుగుంది కాబట్టి దేవుని వాక్యం అంటుంది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీదకు వచ్చి ఉన్నది. వచ్చిందా లేదా? దేవునికే మహిమ కలుగును గాక. ఇది మొదటి అంతస్తు. ఇక రెండవది అభయము. రెండవది ఏంటండి? అభయం అనగా భరోసా. ఆ దూత అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం కాదు, శుభవర్తమానం. ఇదే వర్తమానం అండి? శుభవర్తమానం. వర్తమానం అంటే బోధించేది, సువర్తమానం అంటే దేవుని మాటలను ఘనపరుస్తూ బోధించే దైవిక బోధ. కానీ శుభవర్తమానం అంటే శుభకరమైన సంగతులను వెల్లడి చేసే అంతస్తు. అంత గొప్ప అంతస్తును నేను మీ యొద్దకు తీసుకువచ్చానని దూత అంటది. అందుకే మీరేమవద్దు, భయపడొద్దు. దూత వచ్చిందనగానే వారు కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే బ్రతుకే చీకటి అయిపోయింది, జీవితమే చీకటి అయిపోయింది, ఇంక మేమేం చేస్తాం, ఎలా బ్రతుకుతాం ఏంటి అని వారు బాధ అన్నమాట. ప్రభునందు ప్రియబిడ్డలారా, అలా ఉన్న వారికట ఈ దూత అభయం ఇచ్చిందంట, భయపడకండి అని. రెండవదిగా నక్షత్రం ఏమిస్తుంది? అభయం ఇస్తుంది. అదేంటయ్య గారు, దూత కదండి అభయం ఇచ్చింది, నక్షత్రం అంటారేంటి మీరంటే, ఇప్పుడు జ్ఞానులు పగలు కూడా ప్రయాణం చేశారు, మరి అలాగ దారి ఎవరు చూపించారు? మీరు కంగారు పడొద్దు, పగలైతేనేం రాత్రి అయితేనేం నేనున్నాను మీకు అని వారు నడిపించింది ఎవరు చెప్పండి? చొక్కే. రెండవది అభయము. ఇక మూడవదిగా చూసినట్లయితే మార్గము. దేవుని ప్రియబిడ్డలారా, నాదొక ప్రశ్న. తూర్పు జ్ఞానులైన వారు జ్ఞానులా అజ్ఞానులా? గట్టిగా చెప్పండి ఒకసారి. తూర్పు జ్ఞానులుగా రాయబడినటువంటి భక్తులు వారు నిజంగా జ్ఞానులా అజ్ఞానులా? నా మాటగా అడుగుతున్నాను, చెప్పండమ్మా. అయ్యి బాబోయ్, ఈయనతో ఏది చెప్పినా కట్టమనుకుంటారు, ఏంటి కొంపతీసి అనుకుంటున్నారా? ఏంటి కొంపతీసి? అవునా? ఆ తల్లిగారు అంటున్నారు, మన్నా తమ్మగారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఒక మాటగా వాళ్ళ అజ్ఞానులే అనుకుందాం, ఎందుకో కూడా ఇప్పుడే మాట్లాడుకుందాం. పరలోకములో ఒక తార వెలసింది. ఆ తార భక్తులైనటువంటి జ్ఞానులకు, వీళ్ళ తెలివైన వారు కాబట్టి ఆ చిన్న చొక్కను పట్టుకుని ఎంత దూరమైనా వెళ్ళగలరని ప్రభు ఆ చొక్కను చూపించారు. లేకపోయినా ఉంటే గైడ్ని పెట్టుండేవారు. వీళ్ళు జ్ఞానులు కాబట్టి. కానీ ఆ చుక్కను చూస్తూ నడుస్తూ 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 వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారండి? హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ప్రభు ఒక గైడ్ని ఇచ్చారు వీళ్ళకి. ఆ గైడును పట్టుకుని శుభ్రంగా చూపించిన చోటుకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారంట? ఆ చుక్క చూపని చోటైన హేరోదు యొక్క కోటలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారంట. ఈ పని చేయటం వల్ల ఎన్ని ఘోరాలు జరిగిపోయాయని తెలుసా? అప్పటి వరకు హేరోదు మనసుకు తెలియదు, ఓ లోకరక్షకుడు పుట్టాడన్నమాట అన్న విషయం హేరోదుకు తెలుసా? అప్పటి వరకు అలాది ఎలా ఉంది? మర్మంగానే ఉంది. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఎక్కడా అని అడిగారో, ఆహా అయితే రక్షకుడు పుట్టాడన్నమాట తెలిసిపోయింది, హేరోదుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఏమిటది? నేను కూడా ఆయనను చూడటానికే ఏమో తహతహలాడుతున్నా, అందువల్ల మీరేం చేయండి, మీరు ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చి ఆ విషయం నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఏం చేస్తాను, రక్షకుండు దయించినాడట అని పాట పాడతాను అన్నాడంట. కానీ అన్న మాట ప్రకారమే వీరికి అన్నీ నిజమేననుకుని వీరు బయలుదేరిపోయారు, వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ప్రభువుని చూశారు, స్తుతించారు. వెనక్కి హేరోదుకు చెప్పడానికి వస్తుంటే ప్రభు ఏమంటున్నారు, ఆ దూత ఏమంటుంది, మీరు హేరోదు యొద్దకు వెళ్ళనక్కర్లేదు, మీరు ఏ దేశం నుండి వచ్చారో మీరు మీ దేశాలకు ఏమైపోండి, బయలుదేరి వెళ్ళిపోండి. ప్రభునందు ప్రియబిడ్డలారా, వీళ్ళు ఆ ఒక్క మాట జరిగించడం వల్ల ఆ జన్మ వార్త తెలిసింది, కానీ ప్రభు ఎక్కడున్నారో తెలియలేకపోవటం వల్ల ఏం జరిగిందంటే, ప్రభువు వయస్సు కలిగిన ఎంతోమంది పసికందుల్ని ఏం చేశారు చెప్పండి? హేరోదు ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, 100 తెలివైన పనులు చేసి ఒక్క తప్పు పని చేసామంటే వాడిని ఏమంటాము? తింగరివాడే అంటాం, తెలివి తక్కువ వాడే అంటాం.
వీళ్ళు 2 పనులు చేశారు. వీరు హేరోదు దగ్గరికి వెళ్ళటం వల్ల, మార్గము దాటిపోవటం వల్ల 2 అనర్థాలు జరిగిపోయినాయి. ప్రభువు జన్మించాడన్న వార్త ఎవరి చెవిని పడకూడదు, వాళ్ళ చెవిలో పడిపోయింది. ఈ మాటను బట్టి ప్రభువు జాడ తెలుసుకోలేక ఆ దేశములో ఉన్న పసికందులందరినీ ఏం చేశాడు? హేరోదు చంపేశాడు. మరి ఇప్పుడు వీళ్ళ జ్ఞానులా అజ్ఞానులా? జ్ఞానులేనా? మీ మాటే నగ్గించుకుంటారులే, నిజంగా అజ్ఞానులే. కానీ వాక్యం ఏమంటుంది వారిని? ఎందుకు జ్ఞానులు అంటుందంటే, వారు హేరోదు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క పశువుల పాకలో ప్రవేశించి పశువుల తొట్టెలో పరుండిన ఆ బాలుని చూడటం ప్రారంభించారు, అప్పుడు అంటున్నారు, ఈయన కేవలము యూదులకు మాత్రమే రాజు కాదు, ఈయనెవరు? సర్వలోకమునకును రాజయ్యును. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. నన్ను ఒక మాట అడిగారు ఒకరు అనమాట. అయ్యగారండి, దేవుడు ముగ్గురుగా వచ్చాడు అంటున్నారు, ముగ్గురే ఒకడై ఉన్నారంటున్నారు, ఎలాగండి అని అడిగారు. ఎవరా బాబు, నువ్వు తింగర ప్రశ్న అడిగావా, తెలివైన ప్రశ్న అడిగావా, నా ప్రాణం తోడేసి ప్రశ్న అడిగావురా అన్న. లేదండి, మీరు చెప్పకపోతే ఊరుకునేదే లేదు అన్నట్లుగా ఇంకా మొండిపట్టు బిగించు కూర్చున్నాడు ఆయన. అవగానే అప్పుడు అన్నావు, నాయన ఒకసారి నీ 3 ఏళ్ళు ఇలా పెట్టు బాబు అన్నాను అనమాట. ఒకసారి అందరూ ఇలా పెట్టండమ్మా. 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు కనబడుతున్నాయండి. ఈ 3 ఏళ్ళు ఇలా చూస్తే మీకు ఎలా కనబడుతుంది చెప్పాలి? 3 కనబడుతున్నాయిగా. ఇదే ఇలా పెట్టిన చేతిని ఎలా తిప్పండి, ఎలా కనబడుతుంది? 1గా కనబడుతుంది. అంటే ముగ్గురు ఒకరాయను, ఒకరే ముగ్గురాయను. ప్రభు యొక్క ఘనత, ప్రభు యొక్క ప్రభావము ఎంత ఘనముగా దేవుని అంతస్తులో ఉన్నదంటే, ఆఖరిగా నా మాటలు ముగిస్తూ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు మనల్ని చూడడానికి వచ్చారా? ప్రభువు మనల్ని చూడడానికి వచ్చామా? క్రిస్మస్లో చెప్పండి. ప్రభువు మనల్ని చూడడానికి వచ్చారా, లేకపోతే బాలుడైన ప్రభువును మనం చూడడానికి వచ్చామా? ఈరోజు ఏమండి, మనమే ప్రభువును చూడడానికి వచ్చాము. నేను అన్నాను కాబట్టి మీరు కూడా సరిగమా పద నీ అంటారు లాస్ట్లో అన్నమాట. అంతే కదా. నిజముగా మీకే ఈరోజు స్పష్టం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. జ్ఞానులైన వారు వారి వారి దేశాల నుండి ప్రభు దగ్గరికి వచ్చారు. గొల్లలైన వారు పక్క ప్రాంతము నుండి ప్రభు దగ్గరికి వచ్చారు. దూతలైన వారు వారి లోకము నుండి భూమి మీదకి వచ్చారు. కానీ దైవజనులు రాస్తూ ఉన్నారు, నేడో దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడో దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలోకో నరుడా మేలోకో మేలోకో నరుడా మేలోకో, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై, మేలుకో పాపము చాలుకో, మేలుకో పాపము చాలుకో. చాలండి, చాలా సంతోషం. ప్రభువు మనల్ని చూడడానికి వచ్చారు, మనం ప్రభువుని చూడడానికి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? అన్ని లోకములకు అవతలానున్న ఉన్నత లోకాన సన్నుతులుకున్న దేవా. ఆయన ఎక్కడి నుండి వచ్చారంట? అన్ని లోకాలకు అవతల నుండి వచ్చారు. దేవదూతల లోకం నుంచో, జ్ఞానుల వలె పక్క దేశము నుండో, గొల్లల వలె పక్క ప్రాంతము నుండో రాలా. ఈరోజు పిల్లలు పుట్టగానే ఆడు కళ్ళు తెరి చూస్తే నన్నే చూస్తాడు అంటారు. చూసారా ఆసుపత్రిలో? వాడు నిన్ను మాత్రమే కదా అందరినీ చూస్తాడు. ఏం చేస్తాడు బిడ్డ? ఏం చేస్తాడు?
నన్ను చూడ్డానికి మా బాబాయ్ వచ్చాడా, మా డాడీ వచ్చాడా, మా అమ్మ వచ్చిందా, మా నాన్న వచ్చిందా, మా నాన్నమ్మ వచ్చిందా, అందరినీ చూస్తాడు. అలాగను చూస్తాడు కాబట్టి అందుకే ఏం చేస్తాం, ఆనందపడిపోతుంటాడు నన్ను నేను చూస్తున్నాడు అని. అలాగే ప్రభువు కూడా అట ఏం చేస్తున్నారు చెప్పండి, అందరినీ చూస్తున్నారు. జ్ఞానులు చూచారు, గొల్లలను చూచారు, నిన్ను చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఎందుకంటే నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. ఏమవు నువ్వు, మేలుకో. నువ్వు మేలుకోవాలి కాబట్టి ఆ మార్గం చూపిస్తుంది చుక్క. 4వదిగా సమాధానపరుస్తూ ఉంది. అటు సూర్యుడు ఇవ్వలేనటువంటి మార్గము, చంద్రుడు ఇవ్వ చూపలేని మార్గాన్ని నేను చూపిస్తానని సూర్య చంద్రులకు భేదము లేకుండా తానే మధ్యవర్తి అయి ఉండి ఏం చేస్తుందట, మార్గాన్ని చూపిస్తుందట. వాక్యం అంటూ ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరుకుని మధ్యవర్తియు ఒక్కడే. ఆయన అన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం చేశారు. మన విషయములో పాపమునకు పరిశుద్ధతకు మధ్య, కుడివైపు ఎడమ వైపు దొంగకు మధ్య, అన్ని విషయములో ప్రభువు మన మధ్యలో మనం రక్షించుకున్నారు. ఆఖరిగా రక్షణ. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారు, రక్షకుడు మీ కొరకు పుట్టి. 5వ కోణం రక్షణ చూపిస్తూ ఉంది. ఎంత గొప్ప రక్షణ అనగా, ఎంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తూ ఉన్నారు అంటే, ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆయన బలవంతుడైన దేవుడు. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఈయన ఎంత గొప్ప రక్షకుడు అంటే, ఆశ్చర్యములు చేసి లోకమే గ్రహించలేని గొప్ప ఆశ్చర్య క్రియలతో రక్షణను అనుగ్రహించారు. ఎవరైనా అనుకున్నారు అసలు? సాతానుడు అనుకున్నాడంట, ఈ మనుషులకి ఎక్కడి నుంచి వస్తుందిలే రక్షణ. ప్రభు ఇచ్చి చూపించారు. ఆలోచనకర్తనగా ప్రభువు రాళ్లతో కొట్టబడుతున్నటువంటి వ్యభిచరించిన స్త్రీ విషయంలో ప్రభువు తెలియజేశారు. ఏమని? మీలో ఎవరైతే తప్పు చేయలేదు, పాపం చేయలేదు, వాళ్ళే మొదట రాయి వేయండి అని చెప్పారు. అంతే, వారు ఆగిపోయారు. సంధి జరిగిపోయింది. ఆలోచనతో వ్యవహరించారు ప్రభు. బలవంతుడైన దేవుడు అనగా, సాతానా నా వెనకకు పో. ఇప్పటివరకు ఎవరు అనలేదా మాట. పరమ భక్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభు ఏమన్నారు? సాతానా నా వెనక్కు పో, నా తండ్రి పాద ధూళికి కూడా సమము కావు నువ్వు అన్నారు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనగా ఆయన అనాది పరిశుద్ధుడు, అనంత పరిశుద్ధుడు, సమాధానకర్తయ్యగు అధిపతి అనగా అది మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన మాట ఏం కాదు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నీ ఆలన పాలన చూసి నిన్ను తన రాజ్యములో చేర్చుకొన వరకు పాపము లేకుండా నిన్ను సమాధానపరుస్తాడు. గనుక ఈ 5 ఆశీర్వాదములు కలిగిన నక్షత్రపు కాంతి మర్మభరితుడైన దేవదేవుడు మీకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు అనేక స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి. మా దైవజనులు అన్నారు, నాయన క్రిస్మస్ అనగా ఏమిటి అంటే, క్రిస్మస్ అనగా మర్మము. క్రీస్తు జన్మము మర్మము. కన్యక గర్భము ధరించుటయే మర్మము. చూచు వారి కంటికి ఆయన దేవుడుగా కనబడకపోవుటయే మర్మము. నరునిగా కనిపించుటయే మర్మము. సర్వలోకమును సృజించిన దేవుడు మన నిమిత్తము సహవాసము చేయుటయే మర్మము. మర్మములన్నిటికన్నా ఇదే గొప్ప మర్మము. అట్టి మర్మమయ్యున్న మహిమ బాలునికి మహిమ కలుగును గాక అన్నారు. గనుక ఈ దినము నక్షత్ర కాంతిలో ఉన్నటువంటి 5 ఆశీర్వాద అంతస్తులను చేరి వచ్చిన నీ బిడలకు, సంఘ ఘనతకు తండ్రి మీరు ప్రభావితము చేసి ఆకాశపు జ్యోతిని మా ఇంటి వాకిట స్థిరపరిచారు. కనుక ఆ జ్యోతిని మా హృదయమునందు కూడా మీరే స్థిరపరచుమని, మహిమ ధ్యాన సంపన్నుడై మహిమ తేజస్సుతో మమ్మల్ని అందరినీ అలంకరింపచేయు యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ పావన ధన్యత నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు తన ఆశీర్వాద అంతస్తులో నిత్యము మిమ్ములను స్థిరపరచుకొని ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, వేదికను అలంకరించిన యాజకులకు, అమ్మగారులందరికీ, సంఘమైన మీ అందరకును మరణాత మరణాత. అమ్మ అడగడం మర్చిపోయాను, వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? అమ్మ చాలా సంతోషం అమ్మ.
ఈరోజు మీరు నాకు